హాయ్ మాస్టరు, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఓటింగ్ రిజల్ట్స్ సెకండ్ డే. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ షో చాలా అద్భుతంగా ఉన్నట్టుంది. మెల్లిమెల్లిగా ఇది సీజన్ 6 రికార్డు బద్దలు కొట్టి చాలా ముందుకెళ్ళే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి కదా. మీకు కూడా అనిపిస్తుందా లేదా? కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఓటింగ్ పరంగా చూసుకుంటే మనకి షోలో జరుగుతున్న పరిణామాలకి ఓటింగ్కి సంబంధం లేదు. అసలు ఏంటి నిఖిల్కి ఓటింగ్ ఏంటి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒక్కొక్కరు ఓటింగ్లో ఫ్లక్చుయేషన్స్ ఏంటి ఇలా ఉంటున్నాయి, హౌస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్తో సంబంధం లేకుండా అలా అని అనిపిస్తుంది అన్నమాట. నిఖిల్కి ఇప్పుడు ద వరస్ట్ ఫేస్ చేస్తున్నాడు బిగ్ బాస్లో మటుకు. ఎందుకంటే నో డౌట్ తను ఒక సీరియల్స్లో చాలా ఫేమస్ యాక్టర్, ఒక సూపర్ స్టార్ లెక్క. అండ్ బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు కూడా సీరియల్ ఆడియన్స్కి అందరికీ మంచి హోప్ అయితే వచ్చింది. కుర్రోడు ఇప్పుడు సంపేస్తాడా డౌట్ లేదు, ఇక కప్పు మనోడిదే అన్నట్టుగా అందరూ అనుకున్నారు. ఆయన ఓటింగ్ కూడా అలాగే ఉంది. అసలు వీర కుమ్ముడు గుమ్ముతాడు ఓటింగ్. ఫ్యాన్స్ అయితే ఇప్పుడు నిఖిల్ గురించి ఇన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి కాబట్టి అసలు ఫస్ట్లో ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదు. ఆ బాసిజం కానీ ఆ లీడర్షిప్ కానీ లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అరే నిఖిల్ చాలా డామినేటింగ్ అన్నట్టుగా తోటి కంటెస్టెంట్స్ అంటుంటే, ఓహో ఈ డామినేటింగ్ అనేది మనకి ఏమైనా నెగిటివ్ అవద్దు అని ఏమనుకున్నాడు ఏమో. డామినేటింగ్ కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇప్పుడు సోనియా వెనక తిరగడం, ఏదో సైలెంట్గా అప్పుడే ఫ్రెషర్గా జాయిన్ అయిన ఒక సీనియర్స్ మధ్యలో ఫ్రెషర్ కూర్చున్నాడు అనమాట. ఏంటో వాట్ హ్యాపెండ్ అని. సో ఇది గేమ్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, ఓటింగ్ పరంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటే ఆయన ఫ్యాన్స్ మటుకు ఎందుకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎట్లా చూపిస్తుంది, చూపి ఓటింగ్ మేము చూసుకుంటాం కదా దాని గురించి ఓటింగ్ అన్నట్టుగా ఓటింగ్లు అయితే వీర కుమ్ముడు గుమ్ముతున్నారు అనమాట. ప్రస్తుతానికి 25% మ్యాసివ్ ఓటింగ్తో ఉన్నారు. అదేంటి ఇంతకు ముందు కూడా పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కానీ నిన్నటి ఓటింగ్కి ఇవాళ ఓటింగ్ కంటే మీరు డిఫరెన్స్ చూడాల్సింది ఇక్కడ కాదు, మిగిలిన వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉన్నాయి దాన్ని బట్టి నిఖిల్ది ఎలా పెరిగిందా తగ్గిందా అనేది. సో ఇప్పుడు విష్ణుప్రియతో యాక్చువల్లీ ప్రీ ఓటింగ్ రిజల్ట్స్ టైంలో ఇంకా రేపే ఓపెనింగ్ ఓటింగ్ రిజల్ట్స్ అని చెప్పుకుంటున్నాం అనుకున్న టైంలో జస్ట్ 1% డిఫరెన్స్ మాత్రమే ఉండేది విష్ణుప్రియతో. సో ఎక్కడ విష్ణుప్రియ క్లోజ్ వచ్చేస్తుంది, దాటి కూడా వెళ్ళిపోతుంది అనుకున్న టైంలో మళ్ళీ ఆ 1 కాస్త 3%కి నిన్న మనం చెప్పుకున్న ఓటింగ్ రిజల్ట్స్లో అయింది. ఇవాళ 3 నుంచి మళ్ళీ 4 అయిందనమాట. సో విష్ణుప్రియ 21%లో ఉంది. సో 25 and 21 4% డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఇట్లా ఓటింగ్ ఇంక్రీజ్ అవ్వడానికి నిఖిల్ ఏమైనా హౌస్లో చేశాడా అంటే అసలు ఏమీ లేదు. బట్ స్టిల్ ఓటింగ్ ఈ రేంజ్లో పడడానికి కేవలం నిఖిల్కి వస్తున్న నెగిటివిటీని అస్సలు మేము చాలా పాజిటివ్గా కన్సిడర్ చేస్తాం, అది చాలా బాగా ఆడుతున్నాడు అనే ఉద్దేశంతో ఆయన ఫ్యాన్స్ ఇచ్చే స్టేట్మెంట్ లాగా అయిపోయింది ఇప్పుడు ఈయనకు వస్తున్న ఈ ఓటింగ్ని బట్టి చూస్తుంటే అనమాట. సో బేసిక్గా సోనియాతో ఇన్ని రోజుల్లో చాలా బాండింగ్ ఎక్కువ ఉంది, చాలా క్లోజ్ ఉన్నాడు. సో అది ఆయనకి నో డౌట్ చాలా నెగిటివిటీ అనేది తెచ్చింది. అండ్ మేబీ ఆ లవ్ యాంగిల్ అది లేకుండా తనని మదర్ అనుకున్నా కూడా తనతో రిలేషన్ అనేది పక్కన పెడితే గేమ్ పక్కన పెట్టి సోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని కదా. ఇప్పుడు సోనియా వర్సెస్ నిఖిల్ అనుకున్నప్పుడు షో స్టార్ట్ అయిన 1-2 డేస్లో రచ్చ కీడుస్తుందా మొత్తం. వీళ్ళిద్దరు డి అంటే డి అన్నట్టుగా కొట్టుకుంటారు అనుకుంటే వీళ్ళిద్దరేమో పక్కన కూర్చొని హ్యాపీగా టీలు కాఫీలు చేసుకుంటూ మంచిగా కులాసా ముచ్చట్లు చెప్పుకుంటే చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇదేం ఫంక్షన్ కాదు కదా, సరదాగా అందరు కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి. కొట్టుకుంటుంటేనే కదా బిగ్ బాస్ ఆడియన్స్కి మజా వచ్చేది. బట్ వీళ్ళు కొట్టుకునే దాఖలాలు అయితే ఇప్పట్లో కనబడట్లేవు. ఎందుకంటే సోనియాకి లిటరల్గా ఎగెయిన్స్ట్ వెళ్ళే ఉద్దేశమే లేదు నిఖిల్కి. అది కూడా ఇంత బాండింగ్ ఏర్పడ్డాక ఇప్పుడు అసలే వెళ్ళాడు. ఎందుకంటే తను లిటరల్గా నేను కొట్లాడుకునే కంటే ఆడపిల్లలతో కొట్లాడే వాళ్ళ మీద పైసే సాధించే కంటే అసలు నేను ఎలిమినేట్ అవ్వడానికి ఇంపార్టెన్స్ ఇస్తా అని ఆల్రెడీ అన్నాడు. నిన్న టాస్కుల్లో చూసుకుంటే ఇప్పుడు వాళ్ళ టీం మీద నైనిక టీం వాళ్ళు గెలిచినందుకే ఆయనకి ఇంకా ఎక్కువ ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ ఉంటుంది కదా అన్నట్టుగా ఈ రకంగా సమర్థించుకుంటున్నాడు ఆయన డెసిషన్నో మరి లేజినెస్నో ఏదైనా సరే. అండ్ ఇన్ఫ్యాక్ట్ మణికంఠని కూడా తను ఏమన్నాడు, అరే పద మనం దొంగతనం చేసుకుందాం, ఫుడ్ దొంగతనం చేద్దాం, సరదాగా అట్లా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే ఒరే దొంగతనం ఏంట్రా, నేనైతే చేయను, కావాలంటే నువ్వు చేసుకో అన్నట్టుగా అయితే అలా అంటున్నాడు. పోనీ మణికంఠకి ఏమైనా చీఫ్ లాగా ఇట్లా అధికారం లాగా చూపిస్తున్నాడా? అధికారం చూపించమంటే ఏమి చెలాయించమని డామినేటింగ్ చేయమని కాదు, అట్లీస్ట్ చీఫ్ లాగా ఒక టాస్క్ ఉంటే నువ్వు కాదురా నేను ముందెళ్తా నేను ఆడతా అన్నట్టుగా గట్టిగా చెప్పలేడురా. ఇప్పుడు మణికంఠ ఏమంటున్నాడు, నేను నామినేషన్లో ఉన్నా కాబట్టి నేను ఆడాల్సిందే, నువ్వేంది ఆడేది అన్నట్టుగా అంటాడేంటి చీఫ్తో.
డైరెక్ట్గా. సో ఇలా ఉంటుంటే నిఖిల్కి చీఫ్గా ఉన్న పొజిషన్కి అర్థం లేదు కదా. బిగ్ బాస్ ఇచ్చిన చీఫ్ అనే ఆ పొజిషన్కి ఇంకేం అర్థం ఉంది? దానికి మణికంఠ ఏం వాల్యూ ఇస్తున్నట్టు, మణికంఠ పక్కన పెట్టి అసలు తనకి తానే ఏం వాల్యూ ఇచ్చుకుంటున్నట్టు నిఖిల్ చీఫ్గా. సో బిగ్ బాస్నే ఇన్సల్ట్ చేస్తున్నట్టు. సో నిఖిల్ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఫ్యాన్స్ ఫుల్ ఆవేశంలో ఉండి ఓట్లు గుద్దుతున్నారేమో. లాంగ్ రన్లో లాంజివిటీ అనేది బిగ్ బాస్లో రావాలంటే కామన్ ఆడియన్స్ నుంచి కూడా కొత్త ఫ్యాన్స్ పుట్టుకొచ్చి ఓట్లు వేస్తేనే అవ్వుద్ది. బట్ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ హ్యాపెన్. ఎన్ని రోజులు ఇలా గడుస్తుందని చూడాలన్నమాట. సో ప్రస్తుతానికైతే సాలిడ్ ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ థర్డ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు విత్ 14% ఓటింగ్తో. మణికంఠ కూడా అదే రేంజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా నిన్న దొంగతనం చేయాలి అన్నట్టుగా తను ఎలాగైతే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు. బేసిక్గా దొంగతనం అనేది తప్పు కదా అంటే తప్పు ఎప్పుడు అవుతుంది? అవతల వాళ్ళకి ఫుల్ ఆకలి వేస్తుంటే వాళ్ళ దగ్గర ఫుడ్ లాక్కొచ్చి వీళ్ళు తినడం. అంతేగాని ఈయన సరదాగా ఎంటర్టైన్ అవ్వడానికి ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు నేను చేసిన యాక్టివిటీ ద్వారా, తద్వారా నాకు ఓట్లు వస్తాయి అనే ఒక ఉద్దేశంతో గేమ్ పరంగా ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో మాత్రమే చూస్తున్నాడు. నాకు ఆ జ్యూస్ కావాలి, ఆ చికెన్ నగ్గట్స్ కావాలంటూ కొన్ని బేసిక్ అడుగుతున్నా కానీ నేను మొత్తం వాళ్ళకి రైసే లేకుండా రైస్ బ్యాగ్ తీసుకొస్తా, వాళ్ళ ఒక్కటి కూడా తినకుండా కర్రీలన్నీ తీసుకొస్తా, ఈ విధంగా ఏం మాట్లాడలేదు కదా. సో అది క్రూరత్వం కాదు, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం చేసే ప్రయత్నం మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మణికంఠకి ఓటింగ్ అనేది సాలిడ్గా పడుతుంది. ఫస్ట్ వీక్లో తనకు ఓన్లీ సెంటిమెంట్ ఆస్పెక్ట్లో తన ఎమోషనల్ జర్నీ వల్లే ఓట్లు పడితే, ఈ వీక్ మటుకు ఎమోషన్ అనేది కంప్లీట్గా జనాలు మర్చిపోయినట్టే. ఎందుకంటే తన ఆటకి, హౌస్లో ఆయన ఉండే విధానానికి, ఆయన తీసుకునే డెసిషన్కి, స్ట్రాంగ్గా మాట్లాడే మాటలకి, ఇవన్నీ నిఖిల్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే ఆ స్ట్రాంగ్నెస్ మణికంఠ నుంచి వస్తుంది. కాబట్టి మణికంఠకు ఓటింగ్ అనేది అలాగే మంచి సాలిడ్ ఓటింగ్ పడుతుంది. ఈ వారం ఈ ముగ్గురు ఖచ్చితంగా సేఫే, డౌటే లేదు, రాసి పెట్టేసుకోవచ్చు. అండ్ మిగతా 5గురిలో యాజ్ ఇట్ ఈజ్ ఓటింగ్ అనేది పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదనమాట. ఎందుకంటే ఒక దాంట్లో చూసుకుంటే నైనిక 4th ఉంటే, ఇంకో దాంట్లో భాష ఉన్నాడు, ఇంకో దాంట్లో ఆదిత్య ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. ఇలా రకరకాల కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. రకరకాల కాంబినేషన్స్ ఒక్కొక్క సైట్లో ఒక్కోలాగా ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు ఏ సైట్లో చూసుకున్నా నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ వీళ్ళ ముగ్గురు అయితే ఫస్ట్ 3 పొజిషన్స్ ఆక్యుపై చేశారు. మిగిలిన 5 పొజిషన్స్లోనే 5 పేర్లు అటు ఇటు జంబుల్ అవుతున్నాయి. ఎందుకు జంబుల్ అవుతున్నాయి అంటే ఓన్లీ రీజన్ ఈజ్ వాళ్ళ 5గురి ఓటింగ్ 1% డిఫరెన్స్తో కంటే ఎక్కువ లేదు. కాబట్టి 1% డిఫరెన్స్ అన్నప్పుడు అటు ఇటు పేర్లు షిఫ్ట్ అవ్వడం అనేది, జంబుల్ అవ్వడం అనేది కామన్. కాబట్టి ఆ 1%కి పెద్ద వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ టైంలోనైనా ఈ 5గురిలో ఎవరు వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే భాష, సీత అండ్ పృథ్వీ వీళ్ళు రీజనబుల్గా ఉన్నారు. షోలో పర్లేదు, కంటిన్యూ అవ్వచ్చు అని ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేసే విధంగా అయితే ఉన్నారు. ఆదిత్యం, నైనిక మాత్రమే ఆల్మోస్ట్ కంప్లీట్ సైలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఆదిత్య అట్లీస్ట్ అప్పుడప్పుడన్నా కనబడి తను కోపం వస్తే కోప్పడి అలాగనే చూస్తున్నాను. నైనిక టోటల్ డిజాస్టర్ అనే చెప్పాలి. బట్ చూస్తే ఎక్కువ ఓట్స్ జనరేట్ అయిన వెబ్సైట్స్లో నైనికాకే ఎక్కువ ఉందన్నమాట. సో నైనికా సేవ్ అయ్యి ఆదిత్యం రిస్క్లో పడే అవకాశం ఏమైనా ఉందా? అండ్ తన ఏజ్ని దృష్టిలో పెట్టుకొని కూడా హెవీ ఫిజికల్ టాస్కులు ఆడలేడని బిగ్ బాస్ ఏమైనా ఆ విధంగా బయటికి పంపించేస్తారా? లాస్ట్ వీక్ బేబకన్ పంపించినట్టు. బట్ అఫ్ కోర్స్ ఆదిత్యంకి ఏజ్ పరంగా అనేది పక్కన పెడితే తను మంచి బాడీ అనేది ఫిట్గా ఉంది కాబట్టి మేబీ కన్సిడర్ చేసి బేబక్క జోన్లో ఆదిత్యంని బిగ్ బాస్ పడేయడం నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా చూస్తే ఓటింగ్ ఇది. మీకు ఏమనిపిస్తుంది? ఎవరు వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది ఈ 5గురిలో? నైనికనా, ఆదిత్యోమా, లేకపోతే ఇంకేదన్నా మైండ్లో పేరుందా? కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. లైకులు అయితే మిస్ చేయకండి దయచేసి. ఈ సెటప్ ఏమన్నా బాగుందా? ఏదో డిఫరెంట్ ట్రై చేసా, నచ్చకపోతే చేసేది ఏం లేదు. నెక్స్ట్ వీడియోకి రెగ్యులర్ లాగా చేస్తాను. బాయ్.